తెలంగాణ మహిళలు వ్యవసాయంలో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోబోతున్నారు. మహిళలు తలుచుకుంటే చేయలేంది ఏవీ లేదని నిరూపించేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. ఇక వ్యవసాయ పనుల్లో డ్రోన్ సేవలకు మహిళలే ఆపరేటర్లుగా మారబోతున్నారు. ఇదే అంశాన్ని ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో వెల్లడించారు. అసలు మహిళలు డ్రోన్లతో ఏం చేస్తారు, ఈ టెక్నాలజీ వారికి ఎవరు నేర్పించారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రైతన్నలకు డ్వాక్రా మహిళలు అండగా నిలవనున్నారు. వ్యవసాయ పనుల్లో రైతులకు అండగా నిలిచి డ్రోన్ల సాయంతో పురుగు మందులు, ఎరువులు పిచికారీ చేయనున్నారు మహిళలు. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన నమో డ్రోన్ దీదీ పథకంలో భాగంగా మహిళలకు జీవనోపాధి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యావంతులైన మహిళలకు సబ్సిడీపై డ్రోన్లు అందించనున్నారు. డ్రోన్లు ఎలా వాడాలో శిక్షణ కూడా ప్రభుత్వమే ఇస్తుంది. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గం జోగిపేటను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ప్రధానంగా ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో జరుగుతున్నటువంటి శిక్షణ కార్యక్రమము. ఈ శిక్షణ ద్వారా వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి సాంకేతిక అభివృద్ధిలో భాగంగానే ఈరోజు మహిళా సంఘాలకు డ్రోన్ ఆపరేట్ చేసి తద్వారా అగ్రికల్చర్లో డ్రోన్ ద్వారా స్ప్రే చేసే విధానము టెక్నికల్గా అవన్నీ కూడా సభ్యులకు నేర్పించడం జరుగుతూ ఉంది. వ్యవసాయానికి దిగుబడి వ్యయాన్ని తగ్గించడం, కూలీల సమస్యను అధిగమించడం, మహిళలకు టెక్నాలజీకి అనుగుణంగా అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలన్న లక్ష్యంతో వారికి ఈ బాధ్యతలను అప్పగిస్తున్నారు. జిల్లాలో 54 మంది డ్వాక్రా గ్రూప్ మహిళల్ని ఎంపిక చేశారు. 9 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఈ డ్రోన్లు వారికి అందించనున్నారు. ఈ డ్రోన్లు 80% సబ్సిడీతో మహిళలకు అందించనున్నారు. ఈ డ్రోన్ వ్యయం 10 లక్షల రూపాయలు. ఇందులో లబ్ధిదారులు కేవలం 2 లక్షల రూపాయలు చెల్లిస్తే మిగతా 80% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయి. మాకు ఈ డ్రోన్ ద్వారా రైతులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా రైతు ఒక 10 ఎకరాలు ఒక మందు పిచికారీ చేయాలి అని అనుకుంటే కనుక చాలా ఇబ్బందికరంగా ఉండేది. వాతావరణం కానీ, వర్ష సూచన కానీ, ఎండ కానీ చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఈ డ్రోన్ వల్ల మాకు ఒక ఎకరానికి 8 నిమిషాలలో రైతు ఈజీగా పిచికారీ చేయగలుగుతున్నారు సార్. డ్రోన్ సేవలను మహిళలు తమ వ్యవసాయ పొలాలకు ఉపయోగించడంతో పాటు గ్రామాల్లోని ఇతర రైతుల పొలాలకు సేవలందిస్తారు. ఇందుకోసం రైతుల నుంచి మహిళలు కొంత మొత్తాన్ని ఛార్జ్గా తీసుకుంటారు. ఈ డ్రోన్లతో ఒకే రోజు 20 ఎకరాల వరకు పురుగుల మందు పిచికారీ చేయవచ్చు. డ్రోన్ల వినియోగంతో రైతులకు శ్రమ, ఖర్చు, సమయం ఆదా అవుతాయి. ఈ డ్రోన్ల పిచికారీతో కొత్త టెక్నాలజీలో అడుగు పెడుతున్నామని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఆందోళ్ మండలంలో డ్రోన్ ట్రైనింగ్ ఆపరేటింగ్ అనేది ముందుగా మొదటిసారిగా పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 10 మండలాల నుంచి 56 మంది మహిళలము అండ్ మగపిల్లలు కూడా వివోఎస్ ఉన్నారు. అసలు డ్రోన్ ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఎలా వాడతారు, ఎన్ని ఎకరాలు, ఎంత లాభం వస్తుంది అనేసి మేము గ్రామాలలో చర్చించి ఆ డ్రోన్ని కొనుక్కొని వాడతాము. ఇదే అంశంపై ప్రధాని మోడీ మహిళలపై ప్రశంసలు కురిపించారు. సంగారెడ్డి జిల్లాలో మహిళలు డ్రోన్లతో వ్యవసాయం చేస్తున్నారన్నారు. గ్రామీణ మహిళలు డ్రోన్ ఆపరేటర్లుగా శిక్షణ పొందారని వివరించారు. పంట పొలాలపై పురుగు మందులు పిచికారీ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారన్నారు. आपने सही सुना. अब गांव की महिलाएं ड्रोन दीदी बनकर ड्रोन उड़ा रही हैं और उससे खेती में नई क्रांति ला रही है. साथियों, तेलंगाना के संगारेड्डी जिले में कुछ समय पहले तक जिन महिलाओं को दूसरों पर निर्भर रहना पड़ता था, आज वही महिलाएं ड्रोन से 50 एकड़ जमीन पर दवा के छिड़काव का काम पूरा कर रही है. మహిళా డ్రోన్ ఆపరేటర్లను స్కై వారియర్స్గా ప్రధాని మోడీ అభివర్ణించారు. డ్రోన్తో వేగంగా, సమర్థవంతంగా మందులు పిచికారీ చేయవచ్చన్నారు. దీనివల్ల నీటిని, మందుల వినియోగాన్ని 30 నుంచి 40% వరకు తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం డ్రోన్స్ ఫర్ అగ్రికల్చర్ పథకం కింద మహిళా సంఘాలకు సబ్సిడీతో డ్రోన్లు అందిస్తోందని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీని గ్రామీణ స్థాయికి తీసుకువెళ్లడంలో ఇది ఒక గొప్ప ముందడుగు అన్నారు ప్రధాని.